తెలుగు ఇళ్లలో సంక్రాంతి అంటే వివిధ రకాల ఆహారమే. తీపి పొంగలి, నేతితో చేసిన కట్టె పొంగలి, గారెలు, బొబ్బట్లు, అరిసెలు, పాయసం. ఈ వంటకాలు మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్నవే. గ్రామాల్లో అయితే ఉదయమే వంట చేసి పక్కింటి వారితో కూడా పంచుకొని ఆనందంగా తినేవాళ్ళం. నిజానికి సాంప్రదాయ పొంగలి ఆహారం చాలా సమతుల్యమైంది. బియ్యము, పప్పు, బెల్లము, నెయ్యి, పాలు, కూరగాయలు అన్నీ ఉంటాయి. సమస్య సాంప్రదాయంలో కాదు, ఈ రోజుల్లో పరిమాణము తరచూ తినడంలో ఉంది. ఒకే రోజు పదే పదే తీపి పదార్థాలు, బాగా కాల్చిన అంటే డీప్ ఫ్రై చేసిన వంటకాలు, భారీ భోజనాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరగవచ్చు, అసిడిటీ కూడా రావచ్చు, జీర్ణక్రియపై ఒత్తిడి పడుతుంది. ముందు కాలంలో అయితే శారీరక కదలికలు ఎక్కువగా ఉండేవి. నడక, వ్యవసాయము, ఇంటి పనులు అన్నీ ఉండేవి. అది ఆహారాన్ని సమతుల్యం చేసేది. ఇప్పుడు కదలికలు బాగా తగ్గిపోయాయి, కానీ తినే పరిమాణం మాత్రం పెరిగిపోయింది. చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. తీపి కంటే కట్టె పొంగల్ ఎక్కువగా తినండి, కూరగాయలను కూడా జోడించండి, భోజనాల మధ్య గ్యాప్ ఇవ్వండి, పరిమాణాన్ని తగ్గించండి. సంక్రాంతి అంటే సమృద్ధిగా జరుపుకునే పండగ. ప్రతి సాంప్రదాయ వంటకాన్ని ఆస్వాదించండి, కానీ మితంగా తినండి. మన పెద్దవాళ్ళు అలాగే తినేవాళ్ళు, అందుకే పండుగలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేవి.